ఋషికి జ్ఞానం వచ్చి ఆయన భూమి యందు తిరుగుతుంటే ఆయన కోరుకునేది ఒక్కటే, లోకక్షేమం తెలుసుకుంటే. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. అందుకు ఇవాళ నువ్వు నాకు ఇక్కడ కనబడి అనుగ్రహించావు. నేను తపస్సు చేసిన ఈ చోట నువ్వు నాకు ప్రత్యక్షమైన చోట, ఇక్కడ అపరోక్షం అనకుండా ప్రత్యక్షం అన్నావు అంటే ఆయన కళ్ళ ముందు కనబడ్డాడు కూడా. నాకు ఇలా నువ్వు సాక్షాత్కరించిన చోట శివ సాక్షాత్కారమైన చోట, నేను తపస్సు చేయన చోట ఎప్పుడూ ఇక్కడుంటూ ఇక్కడికి వచ్చేవారిని నువ్వు అనుగ్రహించుతూ ఉండవయ్యా అన్నాడు. ఇక్కడ అది ఆ దివ్యక్షేత్రం ఒకటి ఏర్పడింది. అప్పుడు ఆ క్షేత్రానికే అనంతర కాలంలో ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు కొలుచుకుని ముక్తి పొందిపోయే అదే శ్రీకాళహస్తి క్షేత్రం. ఇప్పటికీ దక్షిణామూర్తి క్షేత్రం. అది మనం వెళ్ళగానే కనబడతాడు అక్కడ. తెలుగునాట దక్షిణామూర్తి క్షేత్రాలు చాలా చోట్ల ఉన్నాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తి, ప్రధానంగా దక్షిణామూర్తి క్షేత్రము. రెండవది కోటప్పకొండ అని